పాటలలోనూ దేవుడు మనకు తోడుగా ఉన్నందులకై స్తుతి స్తోత్రం. నేటి వాక్యాంశానికై వాక్య భాగంలో నుంచి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 11వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 11వ వచనం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరియు యెహోవా నీకిచ్చేదనని మేలు కలుగ చేయను. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. అలాగే 28వ అధ్యాయం మొదటి వచనం లాస్ట్లో ఒక మాట ఉంటుంది. ఈ వాక్యానికి అనుసంధానముగా బేస్ తగ్గించిన ఆయన, నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఎలాగంటే, నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫల విషయంలో కానీ, నీ పశువుల విషయంలో కానీ, నీ నేల పంట విషయంలో కానీ నీకు సమృద్ధి కలుగు చేస్తాడు. ఆమేన్. ఇవన్నీ మనకి దేవుడు సమకూరిస్తే ఖచ్చితంగా మనం ఏమవుతామంటే, మన చుట్టూ ఉన్నటువంటి జనుల కంటే కూడా మనం ఏమవుతాం? హెచ్చింపబడతాం. ఇక్కడ అంటాడో, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్నటువంటి సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఖచ్చితంగా ఆహ్వానించుకోగలిగితే, మన హృదయంలోనికి కానీ బలముగా నమ్మి విశ్వాసంతో స్వీకరించుకోగలిగితే ఖచ్చితంగా ఈ దినము నుంచే దేవుడు మనల్ని హెచ్చించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. ఆయన అంటాడో, నేను ఒక ఉన్నతమైనటువంటి స్థలములోకి నేను నిన్ను హెచ్చిస్తాను అని ఆయన ఊరకనే చెప్పట్లేదు, ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు, నేను వాగ్దానం చేస్తూ ఉన్నాను, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జనముల కంటే కూడా నువ్వేమవుతావు? హెచ్చించబడతావు. అంటే ఒక విధంగా ఈ వాక్యం మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఈరోజు మీ జీవితంలో మీరు పొందుతున్నటువంటి ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో వాటి కొరకు మీరు సిద్ధపడాలి. ఆమేన్. వాటి కొరకు మీరు సిద్ధపడి ధైర్యంగా ఉండాలి. నా దేవుడు నన్ను తప్పక ఆశీర్వదిస్తాడు, తప్పక నన్ను హెచ్చిస్తాడు, తప్పక ఆయన నన్ను ఉన్నత స్థలముల మీద కూర్చొని పెడతాడు అనేటటువంటి నమ్మకం నీలోకి రావాలి. కానీ మన దైనందినటువంటి జీవితంలో మనం ప్రతిరోజు మనకున్నటువంటి బాధలను బట్టే మనం ఆలోచిస్తూ ఉంటాం, మనకున్న కష్టాన్ని బట్టే మనం ఆలోచిస్తూ ఉంటాం, మనకున్నటువంటి బలహీనతను బట్టే మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇంక సహజంగా అవమానాలు, నిందలు, సూటుపోటి మాటలు, లేదు హేళనగా మాట్లాడటం, అంటే వీటన్నిటి మీద ఉన్నటువంటి మన దృష్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు కదా అన్నటువంటి సంతోషకరమైనటువంటి మనసు లేక మారదు. కారణం, మనల్ని ఎవరైతే ఏమైతే అన్నారో, ఏ కష్టాన్ని అయితే అనుభవిస్తున్నామో వాటి చుట్టే మన మనసు తిరుగుతూ ఉంటుంది తప్ప, దేవుడు నాకు ఇలా వాగ్దానం చేశాడు కదా అనేటటువంటి మనసు మనకి జ్ఞాపకానికి రావటం అరుదైపోయింది. కానీ దేవుడు అంటాడు, ప్రతి క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డకి నీకున్నటువంటి ఈ సమస్యలన్నిటికంటే ముందు నీకు కనపడవలసింది ఏంటంటే, దేవుడు చేసిన వాగ్దానం నీకు కనపడాలి. ఈరోజు మన కష్టంలో ఉన్నాం, మనం బాధలో ఉన్నాం, ఏదో సమస్య చూస్తే మన దగ్గర ఏమీ లేవు. ఆ సమయంలో నీకు ఎవరు గుర్తుకొస్తారంటే, నీకు ఎవరైనా ఏదన్నా ఇవ్వాల్సింది పెండింగ్ ఉంటే వాళ్ళు గుర్తుకొస్తారా? రారా? ఎందుకని? వాళ్ళు ఇస్తే ఆ అవసరం అనేది తీరుతుంది. అంటే మనదే ఒక స్థలంలో ఉంచి మనం ఎందుకు 10 దిక్కల మనం చేయి చాపాలి? మనకిస్తే
మరి అదేవిధంగా దేవుడు నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు. నువ్వు ఆయన దగ్గర నువ్వు ఇస్తానన్నావు కదా ప్రభు, నేను ఎందుకు అందరి దగ్గరికి వెళ్ళి చేతులు చాపాలి, అందరి దగ్గరికి వెళ్ళి ఎందుకు నేను చేతులు కట్టుకోవాలి, అందరి దగ్గరికి వెళ్ళి నేను ఎందుకు తలదించుకొని జీవించాలి, ఈరోజు నేను ఇలా ఉంటే ఇలా ఆశీర్వదిస్తానని నువ్వు నాకు వాగ్దానం చేశావు. అర్థమవుతుందా? నేను ఇలానే ఉన్నా, నీకు నచ్చినట్లు ఉన్నా, నీ వాక్యానుసారంగా ఉన్నా, నీ బిడ్డగా ఉన్నా, నీ రక్తంతో కడగబడి ఉన్నా. ఇదిగో పాత మనసును తీసివేసి నూతన మనసులోకి నేను వచ్చా. నాలో ఏ పొరపాటు కూడా లేకుండా నీ బిడ్డగానే నీ లోకంలో జీవిస్తూ ఉన్నా. నేను ఈ విధంగా ఉంటానంటే నువ్వు నన్ను ఆశీర్వదిస్తానన్నావు, హెచ్చిస్తానన్నావు, ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తానన్నావు. మరి ఏంటి ఈ బాధలు, ఈ కష్టాలు? కాబట్టి నువ్వు నన్ను ఆశీర్వదించాల్సినటువంటి ఆశీర్వాదం ఏదైతే ఉందో ఆ ఆశీర్వాదం నాకు ఇస్తే నేను వీళ్ళందరి దగ్గర తలదించాల్సిన పని లేదు. అంటే నీ మనసు కనిపించాలి, దేవుడు నాకు ఇవ్వాల్సింది ఇంకా బ్యాలెన్స్ ఉంది, దేవుడు నాకు ఇస్తానని వాగ్దానం చేసిన దాన్ని ఇంకా నెరవేర్చలేదు. ఖచ్చితమా కాదా? ప్రతి ఒక్కరి జీవితంలో వాగ్దానం ఉంటుంది, ప్రతి ఒక్కరి జీవితంలో వాగ్దానం ఉంటుంది. ఆ వాగ్దానాన్ని మనం చేతపట్టుకున్నాం. ఈ వాగ్దానం దేవుడు నా జీవితంలో నెరవేరిస్తే నేను ఆరోగ్యంగాను ఆశీర్వాదకరంగా ఉంటాననే నమ్మకం మనలోకి వస్తుంది. ఇప్పుడు ఇంకా మనం అలాగ లేమంటే ఆశీర్వాదం అనేది మన దాకా రాలా. మరి ఆ ఉన్నటువంటి ఆశీర్వాదం ఏదైతే ఉందో దాని కొరకు నువ్వు ప్రయాసపడు, దాన్ని తీసుకోవడానికి నువ్వు ప్రయాసపడు, దాన్ని పొందుకోవడానికి నువ్వు ప్రయాసపడు. ప్రభువా, ఇదిగో నా ఆశీర్వాదం నీ దగ్గర ఇంకానే ఉంది, ఇంకా ఆశీర్వాదం నా మీదకి రాలా. కాబట్టి నువ్వు నన్ను ఆశీర్వదించినట్లయితే నేను ఈ లోకంలో ఆశీర్వాదకరంగా ఉండగలను. ఆమెన్. ఆయన చాలా చక్కగా చెప్పాడు. నీకు ఎక్కడైనా అవమానం వచ్చిందా? ఎక్కడైతే నువ్వు అవమానపడ్డావో అదే స్థలంలో నీకు ఏమన్నాడు? రెట్టింపు ఘనతనిస్తాను అన్నాడు. అన్నాడా లేదా? ఈరోజు మనం అవమానపడుతూ ఉన్నాం. అవమానపడిన స్థితిలో గుచ్చుతా ఉంటే ఇంకా మనం ఆ గుచ్చబడే స్థితిలోనే ఉన్నామే తప్ప, అయ్యా నువ్వు నాకు రెట్టింపు ఘనతనిస్తానన్నావు కదా, నా ఘనత ఏమైంది? ఇదిగో నాకు ఒక నింద వచ్చింది, ఆ నిందలో నేను ఉంటూ ఉన్నాను, ఆ నింద పెరుగుతూ ఉందే తప్ప అదేమీ తొలగిపోవటం లేదు. కానీ నువ్వేమన్నావు? నిందకు ప్రతిగా తాను పొందిన భాగమును అనుభవించి నేనే సంతోషంగా ఉంటానని చెప్పావు కదా, నా మీద ఎవరైతే నిందలు మోపారో వారికి ప్రతిదండన చేస్తానన్నావు. కానీ ఇంకా మార్పు రాలేదేంటి అని నువ్వు అడగొచ్చా? అడగలేవా? ఎప్పుడు అడగలేమంటే మన దగ్గర లోపం ఉంటే, మన దగ్గర కొరత ఉంటే. అవునా కదా? ఇప్పుడు మనం ఎవరికో ఏదో చేసాము, నేను నీకు చేశాను కదా నువ్వు నాకు చేయలేదంటే మనం బలముగా ఎప్పుడు అడగలేమంటే, మనం చేసినది పద్ధతి ప్రకారం చేయనప్పుడు అవతలోడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడు. అవునా కదా? నువ్వు పర్ఫెక్ట్గా చేసి ఉంటే ఖచ్చితంగా అవతల వాళ్ళు ఏముంటుంది? భయం ఉంటుంది. ఎందుకంటే అనుకున్న టైంకి, అనుకున్న సమయానికి అనుకున్నది చేశాడు కాబట్టి మనం చేయకపోతుంది బాగుండదేమో అని ఒక మనిషిలో ఉన్నటువంటి లక్షణం. ఈరోజు దేవుని దగ్గర ఆయన యొక్క వాక్యం ఏదైతే మనకి తెలియజేస్తూ ఉందో, మనం ఏ వాక్యాన్ని అయితే ధ్యానించి మనం గైకొనుచు నడుచుకుంటూ ఉన్నామో ఆ చిత్త ప్రకారం మనం నడుస్తూ ఉన్నప్పుడు, జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకానికి వేరే మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మనం దేవుని దగ్గర అడిగే విషయాల్లో ఏ విషయాల్లో కూడా మనం వెనకడుగు వేయవలసిన పని లేదు. ఆయన అంటాడో యెషయా పుస్తకం 66వ అధ్యాయం, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనాన్ని 7వ వచనాన్ని మనం చూసినప్పుడు, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 7వ వచనం, యెషయా గ్రంథం 61వ అధ్యాయం మీ అవమానమునకు ప్రతిగా ఏమన్నాడు? ఒక్కసారి కళ్ళు మూసుకొని 2023లో ఎక్కడెక్కడ అవమానాలు ఎదురయ్యాయి, ఎక్కడెక్కడ మనం అవమానాన్ని భరించిన మనం ప్రార్థన చేసామా లేదా? ప్రార్థన చేస్తే 2023లో ఎక్కడైతే అవమానపడ్డామో ఆ స్థలంలో ఈ 2024లో దేవుడు రెట్టింపు ఘనతనిచ్చాడా లేదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆమేన్. ఎందుకంటే ఆయన మాట తప్పని వాడై ఉన్నాడు.
ఆయన అన్నాడు, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను నొందుతావు అంటాడు. ఇప్పుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. 2023లో ఉన్నటువంటిది 2024లో కూడా ఉంది అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? నువ్వు మారలేదు. ఎవరు మారలా? నువ్వు మారలా. దేవుడు మార్పు లేని దేవుడై ఉన్నాడు. దేవుడు ఎవరై ఉన్నాడు? మార్పు లేని దేవుడై ఉన్నాడు. ఆయన మారేటటువంటి వ్యక్తి కాదు. ఇచ్చిన మాటను వెనక్కి తీసుకుని ఆయన కాదు. అలాంటప్పుడు మనం ఎందుకు ఇంకా ఘనతను పొందుకోలేకపోతూ ఉన్నాం అంటే మనం ఇంకా ఏదో మారాలి. మన జీవితంలో ఏదో మార్పు రావాలి. మనం మారితే ఈ ఘనతను మనం పొందుకుంటాం. హల్లెలూయా. నిద్ర వస్తుందా? మనం మారితే మనకేమొస్తుంది? ఘనత వస్తుంది. అంటే మనసు మారవలసిందేదో ఉంది. అందుకే 2022లో 2021లో 2020లో జరిగినటువంటి అవమానం దగ్గర ఎవరైతే అవమానించారో వారి దగ్గర మనం ఇంకా తలదించుకునే ఉన్నామే తప్ప మనం ఘనతను పొందుకోలేకపోయాము. అంటే ఇంకా మనం మారాలి. 2020లోనో 2021లోనో 2022లోనో 2023లోనో మనల్ని ఎవరైతే దూషించారో అవమానించారో వాళ్ళే వచ్చి మన దగ్గర సరెండర్ అవుతూ ఉన్నారంటే దేవుడు ఆ స్థలంలో మనకు ఘనతనిచ్చాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2వ లైన్లో అంటాడు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలిగను. ఆమెన్. ఒక 10 మందిలో 9 మంది కలిసి ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఏదో ఒక నింద వేశారు. ఆ పొరపాటు అతను చేయలేదు. ఆ మిస్టేక్ అతను చేయలేదు. నిదానంగా ఏదో జరిగింది, తెలిసింది. అతను నీతిపరుడు, లేదంటే ఆమె నీతిపరురాలు. ఈ 9 మంది దగ్గర ఆయనకి రెట్టింపు వస్తుందా రాదా? ఘనత వస్తుందా రాదా? ఈ 9 మంది హృదయం గాయపడుతుంది. అయ్యో మనం ఆ రోజు ఏం చేసాము? తప్పు చేశాము, తప్పు మాట్లాడాము. అంటే అతను ఏకమైపోయాడంటే ఇక్కడ చెప్పినట్టుగా రెట్టింపు భాగం, ఫస్ట్ ప్రిఫరెన్స్, మొదటి భాగం అతనికి ఇస్తారు. అంటే ఫస్ట్ ఏదన్నా ఉండే నువ్వు మాట్లాడన్నా అంటే అక్క నువ్వు మాట్లాడక్క. ఎందుకని 9 మంది కూడా అక్కడ చిన్న మిస్టేక్ చేస్తున్నారు. కాబట్టి ఆ వ్యక్తి దగ్గర 9 మంది ఏం చేస్తున్నారు? మౌనం వహిస్తూ ఉన్నారు. కారణం లేని నిందను తన మీద వేశారు కాబట్టి, లేని నిందను ఆమె మీద వేశారు కాబట్టి తనకు ఎలాంటి పాలు పంపులు లేవని తెలిసిన తర్వాత 9 మంది కూడా ఒక్కరి దగ్గర ఏం చేయాల్సి వచ్చింది? మౌనంగా ఉండాల్సి వస్తూ ఉంది. అంటే ఈ 9 మంది మధ్యలో ఆ వ్యక్తి రెట్టింపు ఘనత నొందుతూ ఉన్నాడు. అవునా కాదా? కాబట్టి దేవుడు వాగ్దానం చేశాడు, నీ నిందకు ప్రతిగా నువ్వు రెట్టింపు ఘనతను నొందుతున్నావు. ఆమేన్. నీ అవమానములకు ప్రతిగా నువ్వు రెట్టింపు ఘనతను నొందుతున్నావు. ఈ రెండిటల్లో మనం ఏది పొందుకొని ఉన్నాం? ఈ రెండిటల్లో మనం ఏ ఆశీర్వాదాన్ని స్వీకరించి ఉన్నాం? దేవుని దగ్గర నుంచి పొందుకొని ఉన్నాం. 2020లోనో 2021లోనో లేదా 95లోనో ఏదో ఒక 2-3 సంవత్సరాల క్రితం ఏ మాటనైతే నిన్ను బట్టి వాడుతూ ఉన్నారో ఇంకా అదే మాట నీ మీదకి వస్తూ ఉంది అంటే నువ్వు మారవలసిన వాడు, మారవలసిన దానివై ఉన్నావు. ఆమేన్. మనలో మార్పు వస్తే ఏమొస్తుంది? ఘనత వచ్చి ఉండేది. ఆ మాట అనేది కొట్టివేయబడి ఉండేది. ఆ మాట కొట్టివేయబడకుండా ఈరోజు కూడా అదే మాట మన మీదకి వస్తూ ఉంది అంటే మనలో ఏమి రాలేదు? మార్పు రాలేదు. ఈరోజు ఆ మార్పు వస్తే దేవుడు అంటాడు, సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చిస్తాను. నువ్వు మంచివాడవే, మీరు మంచివాళ్ళే, ఎక్కడ పొరపాటు చేయరు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ప్రతి భారాన్ని ఆయన మీద మోపుతూ ఉన్నారు. ప్రభువా ఇదిగో నా వాళ్ళే. ఇప్పుడు మనల్ని మొదటి బాధ పెట్టేది ఎవరంటే బయట వాళ్ళు కదా. ఎవరు బాధ పెట్టేది? ఇంట్లో వాళ్ళే. ఎవరు బాధ పెట్టేది? ఇంట్లో వాళ్ళే. ఇంట్లో వాళ్ళే హింసించేది. అది మానసిక హింస కావచ్చు, శారీరక హింస కూడా కావచ్చు.
మీరు గమనించండి, ప్రతి ఒక్కరి జీవితంలో బయట నుంచి అయితే శత్రువు అనేవాడు రాడు. ఎక్కడి నుంచి వస్తాడు శత్రువు? ఇంట్లో నుంచే వస్తారు. అది ఏ రూపంలోనైనా ఉండొచ్చు, అది ఏ రక్త సంబంధమైన ఉండొచ్చు, అది ఏ బంధుత్వమైనా ఉండొచ్చు. 10 మందిలో కనపడేటప్పుడు చాలా చక్కగా కనపడతాయి బంధుత్వాలు. నలుగురిలో కనపడటానికి బంధుత్వాలు ఎలా కనపడతాయి? చాలా చక్కగా కనపడతాయి. కానీ అంతర్లీనంగా వెళ్ళి చూసినప్పుడే అసలు విషయాలు బయటపడతాయి. నేనేమంటానంటే, నువ్వు బయటికి ఏదైతే కనపడుతున్నావో లోపల కూడా అదే ఉంటుంది, ఉండాలి. లోపల ఒకటి బయట ఒకటి ఉన్నావంటే నువ్వు ఎవరివి? మోసగాడివే కదా, నటన చేసేవాళ్ళే కదా. అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు ప్రతాప్ బాగా ప్రేమించి ప్రక్కకెళ్ళి ప్రతాప్ మీద 10 సాడీలు చెబితే ఏంది దాని అర్థం? కపటమైన ప్రేమ. అలాంటి వారి గొంతుకు దేవుడు ఏం చేస్తాడంట? కత్తి పెడతాడు. ఈరోజు మన జీవితంలో అలాంటిది లేకుండా ఉంటే ఖచ్చితంగా ఆశీర్వాదాలు మన ఇంటికి వచ్చి ఉంటాయి. ఆమెన్. అందరూ ఉన్నప్పుడు ఒక మాట, ఎవరు లేనప్పుడు ఒక మాట మాట్లాడినా కూడా ఆశీర్వాదాలు మనం కోల్పోతాం. కాబట్టి ముఖ్యంగా మీరు ఏం చేయాలి అంటే, ఏ బంధుత్వం అయితే ఉందో, ఏ రక్త సంబంధం అయితే ఉందో, ఏ స్నేహం అయితే ఉందో మొదట దాన్ని గౌరవించాలి. మనం గౌరవించాలా లేదా? కానీ బంధువులందరూ వచ్చినప్పుడు మాత్రం ఎనలేని ఐక్యత, ఎనలేని ప్రేమ. అసలు ఎలా ఉంటారంటే అసలు తీరాని, అంటే విడదీరాని బంధం అన్నట్లు ఉంటారు. అందరు ఆడవాళ్ళు ఆడ బంధువులందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోతుంది? నీది నీ దారే, నాది నా దారే. ఒకవేళ ఇంటిలో వాళ్ళు ఏమ్మా నిన్నటిదా అందరూ వచ్చినారని అట్టున్నానులే నేను, లేదా ఇంటి కడప కట్టకూడా నేను, ఏందది? కానీ నువ్వు దేవుని దగ్గర నమ్మకంగా ఉంటే, అలాంటి కపటమైన మనస్సు, కపటమైన బుద్ధి నీళ్ళు లేకుండా ఉంటే, దేవుడు ఒక మాట అంటాడు. జెఫన్యాలో 3వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట అంటాడు. జెఫన్యా పుస్తకం 3వ అధ్యాయం 19వ వచనం. ఆ కాలమున నిన్ను హింస పెట్టిన వారందరిని నేను శిక్షిస్తాను. చదువు మాదే. సమకూర్చెదను. ఏ ఏ దేశములో వారు అవమానం పొంది ఉన్నారో అక్కడంతా కూడా నేను వారి యొక్క ఖ్యాతిని, మంచి పేరును. దీని అర్థం ఏంటంటే, నీ హృదయం గాయపరచబడింది, కానీ నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నావు. నీ హృదయం ఏమైంది? గాయపరచబడింది, కానీ నువ్వు దేవుని సన్నిధిలో ఎలాగున్నావు? నేను ఒక్క మాట చెప్పనా, నువ్వు మనుషుల దగ్గర యథార్థంగా ఉన్నావో లేదో అది నీ విజ్ఞతకు వదిలేస్తున్నాను, కానీ దేవుని దగ్గర మాత్రం యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఉండాలి. నువ్వు దేవుని దగ్గర యథార్థంగా కానీ జీవించగలిగితే, ఆయన అంటాడో, ఏదో ఒక కాలంలో, ఏదో ఒక సంవత్సరం నేను హింస పెట్టారు కదా, వారందరిని నేనే శిక్షిస్తా. ఎట్లా? నేనే శిక్షిస్తా. లాస్ట్లో అంటాడో, ఏ ఏ దేశంలో వారు అవమానం నొందారో. ఇప్పుడు మనకు బంధువులు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, అవునా కదా? తెలంగాణ రాష్ట్రం నుంచి నీ బంధువులు నీ ఇంటికి వచ్చారు. వాళ్ళు పోయేటప్పటికి నీ గురించి బాగా చెప్పి, అట్టమ్మ ఇట్టక్క, అట్టన్న ఇట్టన్న అని చెప్పి పంపించుంటారు. వాళ్ళు పోయిన 2 రోజుల తర్వాత పోయినప్పుడు పలకరిస్తారు. తర్వాత వారి దగ్గర నుంచి నీకేమి రాదు, ఫోన్ రాదు. అప్పుడు నీకు అర్థమైపోద్ది, బాగా మాట్లాడుతున్న వాళ్ళు వచ్చి పోయిన తర్వాత ఏదో జరిగింది. నీకు ఒక టార్గెట్ ఉంటుంది, పలానా మనిషి ఏదో చెప్పుండొచ్చు, పలానా వాళ్ళు ఏదో చెప్పుండొచ్చు. నీ మనస్సులో ఒక ఆలోచన అనేది ప్రారంభం. వాళ్ళు ఏ రాష్ట్రం నుంచి, ఏ దేశం నుంచి వస్తే నీ గురించి తప్పుగా చెప్పి నేను అవమానంతో పంపారో, ఆడ కూడా నువ్వు ఘనత పొందుతావు అంటాడు దేవుడు. హల్లెలూయా. ఎంత బ్యూటిఫుల్ మాటలు ఇవన్నీ కూడా కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరో నీ గురించి అవమానకరంగా చెప్పి పంపిస్తే,
వాళ్ళు దాన్ని ఆలోచించి వాళ్ళు నిన్ను దూరంగా పెడితే, కానీ నిన్ను ఎవరైతే దూరంగా పెట్టారో అక్కడ కూడా నీకు ఖ్యాతిని, మంచి పేరును తీసుకొస్తాను అంటున్నాడు దేవుడు. అంటే నీతో కలయిక లేకుండా ప్రతిరోజు నీతో సంబంధం లేనటువంటి స్థలాలలో కూడా ఏదో ఒకరోజు పోయేటట్టు వచ్చేటటువంటి స్థలంలో కూడా దేవుడు ఏం చేస్తాడు, నీకు ఖ్యాతిని, మంచి పేరుని, గొప్పతనాన్ని తీసుకొస్తాను అంటూ ఉన్నాడు. ఇంకంతకంటే ఏం కావాలి మనకి? మనం ఏమనుకుంటాం, ఈ లోకంలో బ్రతికిన రోజులు ఏదో మంచి పేరు తెచ్చుకొని బ్రతికితే, చచ్చిపోతే చాలు. మన తపనంతా ఏంటి? మన చివరి దినాల్లో కూడా ఎలాగ ఉండాలని మనం ఆశపడతాం? మంచి పేరుతో మన ప్రాణాన్ని వదిలేస్తే బాగుంటుంది అనుకుంటాం. అవునా కాదా? వేరే దేనికన్నా ప్రయాసం ఉందా మనకి? మంచి పేరుకే కదా. బిడ్డను కొంచెం చూసుకోమ్మా. దేనికి ప్రయాస? మంచి పేరుకే ప్రయాస. మా ఫోన్ తీమావాడు కాడ. దేనికి ప్రయాస? మంచి పేరుకే ప్రయాస. ఆ మంచి పేరును నువ్వు పొందుకోవటానికి కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు అంటాడు దేవుడు. హల్లెలూయా. విజయవాడలో ఒకసారి నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, కంకిపాడు అనేటటువంటి, ఆల్రెడీ చెప్పాను నేను ఈ మాట, కంకిపాడు అనేటటువంటి స్థలంలో వెళ్ళినప్పుడు అక్కడ ఒక సహోదరి, జ్యోతి అనే ఒక సహోదరి, మొదటి రోజు ఆరాధనకు వచ్చింది. మొదటి రోజు ఆరాధనకు వచ్చిన తర్వాత రెండో రోజు కూడా పాస్టర్ గారిని అడిగి, నేను మన బ్రదర్ టోనీ ప్రకాష్ ఉన్నాం అక్కడ రూమ్లో. పాస్టర్ గారి వాళ్ళ మరదలు ఇంటి పైన, అంటే అక్కడ ఒక టెర్రస్ రూమ్ ఉంటాయి, అక్కడికి వచ్చారు ఆ సిస్టరు, తర్వాత వాళ్ళ పిల్లలు ప్రార్థన చేయించుకోవటానికి. అక్కడికి వచ్చినప్పుడు, ఏంటమ్మా నీ ప్రార్థన అని అడిగితే, ఆమెకున్నటువంటి ఇబ్బందులన్నీ చెప్పుకుంటూ, తన భర్త చనిపోయాడు, తన భర్తకి రావాల్సిన డబ్బులు కూడా ప్రయత్నం చేస్తూ ఉంది, కానీ డబ్బులైతే రాలేదు. ఆమె దీనంగా ప్రార్థన చేస్తూ ఉంది దేవుని దగ్గర ఉపవాసంతో. ఇంకా ఆ రోజు రాత్రికి మీటింగ్ కాబట్టి ఆ రోజు మార్నింగ్ కూడా మేము కూడా ఫాస్టింగ్ ఉన్నాం. మేము కూడా ఏం చేసాము, దేవుడా నువ్వు అద్భుత రీతిగా ఈవిడ యొక్క కార్యాన్ని నువ్వు తీర్చు. ఆ సమస్య ఏదైతే ఉందో ఆ బిడ్డ ఉపవాసంతో ప్రార్థన చేస్తూ ఉంది. మేము కూడా ఈరోజు ఏం చేస్తూ ఉన్నాం, ఉపవాసంతో ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ చిత్తమైతే తనకున్నటువంటి ఆ బాధనంతటిని కూడా తీసివేయని ప్రార్థన చేశాను. ఎన్నో రోజు? రెండో రోజు. ఆమె ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తుందో తెలియదు, ఏ రోజు నుంచి ప్రార్థన చేస్తుందో తెలియదు, కానీ ఆమె హృదయంలో మాత్రం ఒక భారం, ఒక కష్టం అయితే మాత్రం బరువెక్కిన గుండెలాగా మాత్రం ఉంది, కనపడతా ఉంది, తెలుస్తూ ఉంది. ఆ రోజు మీటింగ్కి వచ్చింది ఈవినింగు. ఆ మీటింగ్లో కూడా అంటే ఒక వ్యక్తి పర్సనల్గా మన దగ్గర ప్రార్థన చేయించుకుంటే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఆ కదలికలు, అంటే ఆ మార్పు ఏంటి అని. ఆ రోజు కూడా ఆవిడ ముందు వరుసలోనో రెండో వరుసలో ఉన్నది, ప్రార్థన చేస్తూ ఉంది. భారంగా ప్రార్థన చేయమని చెప్పాం, భారంగా ప్రార్థన చేస్తూ ఉంది. పాస్టర్ గారు కూడా ఒక మంచి సాక్ష్యం చెప్తా ఉన్నాడు ఆవిడ గురించి. అన్న ఇప్పుడు చాలా కష్టపడుతుంది అన్న పాపం. ఆ బ్రదర్ ఉన్నప్పుడైతే ఏ విషయానికైనా మొట్టమొదట వాళ్ళే ఉండేవాళ్ళు. ఏ విషయానికైనా సంఘంలో మొదట వాళ్ళే ఉంటారు. ఏ విషయమైనా సరే వాళ్ళు కానుక ఇస్తారు, కష్టపడి పనిచేస్తారు మందిరంలో. కానీ ఆయన మరణించిన తర్వాత ఎంప్లాయీ కాబట్టి ఏమైందంటే అన్ని దిక్కుల, అంటే ఆయన అవసరాల నిమిత్తం కొంతవరకు డబ్బు తీసుకోవటం వల్ల చెల్లించలేకపోవటం, ఆయన మరణించడం, అది వస్తే సెటిల్మెంట్ చేయాలని ఆ సిస్టర్ కూడా ఉండటం అలా జరిగిందన్న. కానీ పాపం బాగా సఫర్ అవుతూ ఉంది. ఆయన కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండో రోజు ఆరాధన అయిపోయింది. మూడో రోజు కూడా మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉన్నాం మేము. మూడో రోజు అయితే మా దగ్గరికి రాలేదు. 5 గంటలకి పాస్టర్ గారు వచ్చారు. జనరల్గా అంటే మమ్మల్ని మీటింగ్కి తీసుకెళ్ళాలి కాబట్టి. అన్న ఆఫీస్ నుంచి మాత్రం ఏదో లెటర్ వచ్చింది అని చెప్పి సిస్టర్ చెప్పిందన్న అని తెల్లవారే, ఎప్పుడు తెల్లవారే మేము కూడా ప్రార్థన చేసాం. మన టోనీ బ్రదర్ కూడా నవ్వాడు, నవ్వి సంతోషంగా ఫీల్ అయ్యాడు. ఫీల్ అయిన తర్వాత
ఆరాధనకి వెళితే ముందు రోజు వచ్చినటువంటి ఆ స్థితి మరుసటి రోజు ఏమైంది? ఆటోమేటిక్గా మారిపోయింది. హల్లెలూయా. ముందుకు వస్తూ ఉంది ప్రార్థన చేయించుకోవటానికి. రామ్మ అంటే, అన్నయ్య నాకు లెటర్ వచ్చింది, మా హస్బెండ్ ఉన్నాడు కదా, ఆయన డబ్బులు ఒక 10-15 రోజులు రిలీజ్ అవుతాయని. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుడు ప్రజలందరూ ఎదుట నువ్వు తలదించుకోవాల్సిన రోజు వచ్చి ఉండొచ్చు, కానీ నువ్వు దేవుని దగ్గర దీనంగా కానీ ఖచ్చితంగా నీ యొక్క అవసరతను పెట్టి నువ్వు ప్రార్థించగలిగితే, నువ్వు ఎక్కడైతే తలదించుకున్నావో అక్కడ ఆయన నీ తలను పైకెత్తుతాడు. ఆమేన్. ఈరోజు నువ్వు తలదించుకుంటున్నావు అంటే అది దేవుని వలన జరిగేటటువంటి కార్యం అయితే కాదు. ఎందుకంటే నువ్వు తలదించుకుంటున్నావు అంటే అది నీ సొంత నిర్ణయంతో, నీ సొంత ఆలోచనతో చేసుకున్నదే. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు తలదించుకోకూడదని ఆనాడే ఆయన తన తలకు ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీకు వచ్చేటటువంటి ప్రతి అవమానాన్ని ఆయన సిలువలో మోసాడు. ఈరోజు నువ్వు కొన్ని విషయాలు అవమానపడుతున్నావన్నా, కొన్ని విషయాల్లో తలదించుకుంటున్నావన్నా, అది నీ స్వంత ఆలోచనతో చేసుకున్నాయే తప్ప దేవుని యొక్క చిత్త ప్రకారం నువ్వు చేసినవి అయితే నువ్వెక్కడ తలదించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే నీ కొరకు ఆయన ఆల్రెడీ రక్తం చిందించాడు. నీ కొరకు ఆల్రెడీ ఆయన సిలువలో కష్టాన్ని, ఆ భారాన్ని మోసాడు. నీ కొరకు ఆయన ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, గాయములు కూడా చేయించుకున్నాడు. అవునా కాదా? కాబట్టి ఏందిరా నువ్వే దీపక్, ఏంది ఎందుకు నవ్వుతా ఉన్నావు మీ ఇద్దరు? కాబట్టి ఎప్పుడు కూడా దేవుని విషయంలో మాత్రం మనం నమ్మకంగా ఉండగలిగితే, ఎలాగా నమ్మకంగా ఉండగలిగితే ఆయన నీ తలను ఎక్కడా వంచేలా చేయడు. ఆమేన్. ఆయన అంటాడు, సమస్త జనముల కంటే కూడా నేను నిన్ను హెచ్చిస్తాను. కాబట్టి ఈ దేశంలో మిమ్మల్ని ఉన్నతముగా నిలబెడతాను అని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఈ రోజు నుంచే మీ హృదయాలను ఏం చేయకూడదు? కలవరపడనీయకూడదు. ఆయన అంటాడు, మీ హృదయము కలవరపడనీయకుడి అంటాడు. ఏ విషయంలో కూడా మనం ఏం చేయకూడదు? కలవరపడకూడదు. ఏమవుద్దో, ఏమైపోద్దో, ఎలాగో. ఆమేన్. హల్లెలూయా. 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 కలవరం వచ్చింది అంటే నీళ్ళేమి లేదని విశ్వాసం లేదు. కొంచెం భయపిస్తుంది అది. ఆ భయపించినప్పుడు మళ్ళీ నువ్వేం చేయాలి? ధైర్యాన్ని, తన దేవుడైన యెహోవాను బట్టి అతను ధైర్యము తెచ్చుకొనెను అని ఉంటుంది లేఖనాల్లో. కాబట్టి నీ తండ్రిని బట్టి, నీ దేవుడిని బట్టి నువ్వేం చేయాలి? ధైర్యం తెచ్చు. నా దేవుడు నాతో ఉన్నాడు. దావీదు ప్రార్థన చేశాడు. దావీదు కీర్తనలు చూస్తే 9వ కీర్తన 13-14 వచనములో, 9వ కీర్తన 13-14 వచనాల్లో ఆమెన్. ఇక్కడ కింద పైన ఉన్నట్లుంది కదా తెలుగు తమిళ్. ఒకసారి చూస్తే ప్రభా చదివినటువంటి ఆ మరణ ద్వారము ప్రవేశింపకుండా అనేది 13లో ఉన్నట్టుంది, కానీ తెలుగులోకి వచ్చేసరికి అది 14వ చరణంలోకి వచ్చేస్తుంది. కానీ 13-14 ఇక్కడ చూస్తే, నేను నీ కీర్తిని అంతటిని ప్రసిద్ధి చేయొచ్చు. ఒక్క నిమిషం, ఏంటంట? నీ కీర్తి అని అనౌన్స్మెంట్, అంటే ప్రసిద్ధి చేస్తా, అందరికి తెలియజేలా చేస్తానని. ఇప్పుడు అందరికి తెలియేలా చేయాలి అంటే నీలో ఏముండాలి? కీర్తి అనేది ఉండాలి. కీర్తి అంటే ఏంటి? ఒక ఉన్నత స్థితి. అది రావాలంటే నువ్వేం చేయాలి? కష్టపడాలి, పని చేయాలి, ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి. అవునా కాదా? కొంతమంది గాలికి తిరిగి డబ్బులు సంపాదించాలంటారు, వీధులలో తిరుగుతూ ఉంటారు, రోడ్లెమ్మిడి తిరుగుతూ ఉంటారు, టీ షాపుల దగ్గర ఉంటా ఉంటారు, కానీ వాడు పండుకుంటే మాత్రం కలలుగంటూ ఉంటాడు. తాను చెడేది కాక తనకు పుట్టిన బిడ్డలను కూడా కొంతమంది అంటారు, రేపు నా బిడ్డలు ఎక్కువ వస్తే, ఏంది ఎక్కువ వచ్చేది? ఆ బిడ్డలు ఎక్కువ వచ్చేలేక వాళ్ళు సంపాదించినంత నువ్వు అప్పు చేసి పెట్టుంటావు. ఆ బిడ్డలు ఎక్కువ వచ్చేలోపు వాళ్ళకి ఆరోగ్యం ఉండదు, ఎందుకంటే వాళ్ళకి మంచి ఆహారం నువ్వు పెట్టుండవు, మంచి న్యూట్రిషన్ ఉండదు, వాళ్ళలో విటమిన్స్ ఉండవు, వాళ్ళల్లో చదువుకున్న జ్ఞానం ఉండదు. ఒక్కటి చెప్పానా, నీ ఇంటిలో ఏ కల్చర్ అయితే ఉందో అదే కల్చర్ నీ బిడ్డలకు అలవాటు అవుతుంది.
నీ ఇంటిలో ఏ పద్ధతులు అయితే ఉన్నాయో అదే పద్ధతులు నీ బిడ్డలకి అలవాటు అవుతుంది. నువ్వు ఎలాగైతే నీ బిడ్డలు ఎదురుకు బ్రతుకుతున్నావు, రేపు నీ బిడ్డల జీవితం కూడా అలాగే తయారవుతుంది. అందులో మార్పు ఉండదు. మనం అంటాం కదా, రే పెద్దోడి బుద్ధి లేదా, నిన్ను చూసి చిన్నోడు ఏమి నేర్చుకోవాలి అంటామనమా. ఇప్పుడు సంతోషాన్ని అరుస్తాం ఏమని, నిన్ను చూసి విశ్వాసం చెడిపోతారా, ఇంటికి పెద్దోడు వేడి నీకు తల లేదురా అంటామనమా. ఇప్పుడు సంతోష్ కంటే పెద్దోడు ఎవరు? తండ్రి అయిన మోషేని చూసి సంతోషం చూసి, అంటే ఎక్కడ మార్పు రావాలి? పెద్ద కొడుకులో కాదు మార్పు రావాల్సింది, పెద్ద కొడుకున కన్నా తండ్రిలో మార్పు రావాలి. మన ఇంటికి కీర్తి రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? తండ్రి దగ్గర నుంచి ప్రారంభం కాదు. నేను చెడిపోతే చెడిపోయినా, మీరు చెడిపోగా కనరా గిట్ట. నేను చెడిపోతే చెడిపోయినాను, నువ్వు చెడిపోయిన స్థలంలో కూర్చుంటే నీ బిడ్డలు కూడా అదే స్థలంలోనే కూర్చుంటారు. ఇది వాస్తవం. మీకు తెలిసినటువంటి వారిని అనేక మందిని మీరు చూసుకోండి. కొంతమంది తండ్రులు చెడిపోయిన వాళ్ళు అయితే బిడ్డలు బాగుపడ్డారంటే వాళ్ళు తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయి బతికుంటారు, లేదంటే తండ్రిని దూరంగా పెట్టైనా బతికుంటారు. రెండు విషయాలు. ఒకటి, తండ్రి నుంచి దూరంగా వీళ్ళు వెళ్ళిపోయి ఉంటారు, లేదంటే తండ్రినైనా దూరంగా పెట్టడం, ఇంట్లోనే ఉంటారు కానీ వాడు బయట పండుకునేవాడు అయి ఉంటాడు, బయటే తినేవాడు అయి ఉంటాడు. ఇంట్లో ఏముండదు, విలువ అనేది. వచ్చినవా అంత వేసి ఇచ్చిందా, తిన్నవా పోతనే ఉండంటారు చూసారా మన వాళ్ళు స్టైల్గా. అవునా కదా? అంటే కుటుంబానికి, పిల్లలకి, భార్యకి, భర్తకి ఎలాంటి సంబంధం లేకుండా ఏం చేశారు? పక్కన పెట్టేశారు. ఎందుకని? బిడ్డలు జాగ్రత్తగా పెరగాలి అని. ఆ తల్లి కూడా హృదయాన్ని కఠినపరుచుకొని బిడ్డలు బాగుండాలంటే ఈయన పక్కన ఉంటేనే బాగుంటారు పిల్లకాయలు. కాబట్టి నువ్వు పిల్లల విషయంలో ఏమి జోక్యం చేసుకోవడానికి లేదు చెప్పేస్తారు. అంటే నీలోకి కీర్తి రావాలి అంటే అది నీలో నుంచి మాత్రమే కాదు, నీ కుటుంబంలో నుంచి కూడా అది ప్రారంభం కావాలి. చదువుకుంటే కీర్తి వస్తుంది ఖచ్చితంగా. ఒక మంచి చదువు ఆ చదవటానికి కావలసినట్టు ఆ ఫ్రీడమ్ కూడా ఆ ఇంటిలో ఉండాలి. స్కూల్లో 8 గంటలు సేపు చదివాడు, ఇంటికి వస్తున్నాగానే 7 పోట్లాట అనుకో, చదివిందంతా మర్చిపోయి వీళ్ళిద్దరిని అడ్డం తీయటానికి సరిపోద్ది వీడికి. వాళ్ళ మమ్మీని కొంచెం పరవను, వాళ్ళ డాడీని కొంచెం పరవను. అవునా కదా? లేంటి వాడు ఏం చేస్తాడు? గమ్ముగా వెళ్ళిపోయి దిగుళ్ళతో ఇదే ఆలోచిస్తూ ఉంటాడు. వాడికి ఆ రోజు చదివింది ఏది కూడా జ్ఞాపకం అనేది ఉండదు. ఈరోజు బిడ్డ జీవితానికి ఎవరు మైనస్ అక్కడ? తల్లిదండ్రి. అవునా కదా? అంటే నీకు కీర్తిని అంతటిని ప్రసిద్ధి చేస్తాను దేవుడు ఇచ్చాడు కదా, ఆ కీర్తిని క్రియేట్ చేసుకోవాల్సిన వాళ్ళం మనమే. చదువుకోవాలి, జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు మొన్న అంటున్నారు ఎవరో, మంచం అయితే ఉందా, నిద్రనే మంచం ఇవ్వదు కదా, ఇస్తుందా? నువ్వు అలసిపోతే తప్ప, అలసిపోకుండా నిద్రపోవాలంటే రెగ్యులర్గా కామన్గా ఎప్పుడు నిద్రపోయే టైంలో నిద్రపోవాలంటే నీకు పరుపు బాగుండాలి, దిండు బాగుండాలి, పడక కూడా నీకు కుదరాలి. కుదరకపోతే ఏమి రాదు, తెల్లవారి నువ్వేమంటావు? పడక బాగలేదు, దిండు బాగలేదు, మెడలు పట్టుకున్నాయి, నిద్ర రాలేదు అంటావా? నీ బిడ్డలు కూడా కీర్తి గడించాలి అన్నా, నీ కుటుంబం కీర్తి గడించాలన్న ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా బాగుండాలి. కొరతలు చెబుతూ ఉన్నావంటే నువ్వు అసమర్థురాలు అని అర్థం. ఇది ఉంటే చదివి ఉంటాడు, ఇది ఉంటే ఇలా ఉంటాడు, ఇది ఉంటే అలాగుని ఉంటాడు. నో, వాటన్నిటినీ సంపూర్తి చేయాల్సిన బాధ్యత మంది. ఆమెన్. కాబట్టి నువ్వు ఆ కీర్తిని, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికైతే సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికైతే సిద్ధంగా ఉన్నాడు. నువ్వు శక్తి కలిగిన వాడవే. నువ్వెవరివి? శక్తి కలిగిన వాడవే. నీ చేతిలో పదునైన కత్తి లేదనుకో, నీ ఎంత శక్తిని ఉపయోగించినా అది తెగుతుందా? కొంతవరకే దాన్ని తెంచగలం. కారణం ఏమి లేదు అందులో, కత్తిలో కానీ లేదా గొడ్డల్లో కానీ ఏమీ లేదు, పదును లేదు. ఆ పదును లేదు కాబట్టి నీ శక్తిని అంతా ఉపయోగించినా కూడా నువ్వు ఆ చెట్టును నరకలేకపోతా ఉన్నావు. అలాగే దేవుడు శక్తిమంతుడే, కానీ నీలో మారాలి అనే మనసు ఉండాలి. నేను కీర్తి గడించాలి అనే మనస్సాక్షి నీకు ఉండాలి. అంటే నువ్వెంతైతే నీ మనసుకు పదును పెడతావో దేవుడు అంత శక్తిని నీకు దయచేస్తాడు. ఆమేన్. నీళ్ళు ఎంతైతే ఆశలు ఉంటాయో
వాటిని తీర్చడానికి దేవుడు అదే విధంగా నీతో కలిసి పనిచేస్తాడు. ఆమేన్. ఎందుకంటే నీ బిడ్డ ఎంత ఎదగాలని ఆశిస్తాడో అంతవరకు నువ్వైతే శ్రమ పడతావా? శ్రమ పడతావు. వాడు ఎక్కలేకపోయినా కూడా ఎక్కించడానికి నీ ప్రయత్నం అయితే నువ్వు చేస్తావు. పలుదారులు ఆలోచిస్తావు. ఎందుకని? నీ బిడ్డను ప్రయోజకుని చేయాలి అని. నీ దేవుడు కూడా నీ పట్ల అదే విధమైన మనసు కలిగి ఉన్నాడు. నిన్ను కూడా ఒక మంచి స్థితికి తీసుకురావాలని, సమస్త జనముల కంటే కూడా నిన్ను హెచ్చించాలి అని. ఆమేన్. హల్లెలూయా. వీడికి అసలు చదువు రాదు, ఏబిసిడీలు కూడా చెప్పడానికి చేత కాదు. చదివేదేమో డిగ్రీ. ఏంది చదివేది? డిగ్రీ. ఏదో కొద్దిగా అట్టా ఇట్టా షో చేస్తూ ఉంటాడు మనోడు, కానీ రియల్గా అయితే ఏమి సరుకు లేదు. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకి తెలుసు, వాళ్ళ నాన్నకి తెలుసు. ఏమీ లేదని సరుకు లేదని. సరుకు లేనోడు వాళ్ళ అమ్మ నా దగ్గరికి వచ్చి నేను ఐఏఎస్ చదవాలి, మీరు డబ్బులు కట్టండి అంటే కడతారా? ఎందుకని? నీలో ఏమి లేదయ్యా? సరుకు లేదయ్యా. ఇప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించి నేను అది చేయాలి ఇది చేయాలని నువ్వు దేవుని కాడికి వచ్చావు. నీలో ఏముండాలి? దేవుడు ఆ కార్యం చేయాలంటే నీలో కూడా విశ్వాసం అనే సరుకు ఉండాలి, నమ్మకం అనే సరుకు ఉండాలి. నీలో ఎంత సరుకు ఉందో దేవుడికి తెలుసు, నీలో ఎంత విశ్వాసం ఉందో దేవునికి తెలుసు, నువ్వెంత ప్రార్థన పరుడువో ఎంత ప్రార్థన పరురాలువో దేవునికి తెలుసు. నీ మనసేంటో తెలుసు, నీ ఆలోచన ఏంటో తెలుసు. కాబట్టి ఒక బిడ్డ స్థితి ఆ తల్లికి తండ్రికి ఎలాగైతే తెలుసో నీ స్థితి నీ పరిస్థితి రెండు కూడా దేవునికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అంటాడు, సియోను కుమార్తె గుమ్మములు నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించు అంటాడు. సియోను కుమార్ అంటే దేవుని మందిరం యొక్క ద్వారబంధనం ఏదైతే ఉందో అది తనకొచ్చేటటువంటి రక్షణను బట్టి సంతోషించాలంట. అంటే నువ్వు దేవుని మందిరంలోకి వస్తూ ఉంటేనే లోపలుండే మనుషులకి అర్థమవ్వక ముందే ఎవరికి అర్థమవుద్దంట? అదిగో ఆ దారు బంధరానికి ఉండే ఆ తలుపుకుండే ద్వార బంధరం కూడా సంతోషపడద్దంట నేను చూసి. ఆమేన్. నీ ఇంటిలో నీ ద్వారు బంధరాలు కూడా సంతోషిస్తాయి నీ రక్షణను బట్టి. ఆమేన్. ప్రతిదీ దేవునికి సాక్ష్యమే. హల్లెలూయా. ప్రతిదీ దేవునికి సాక్ష్యమే. ఆయన అంటాడు, సియోను కుమార్తె గుమ్మములు ఏదైతే ఉన్నాయో అవి నీ రక్షణను బట్టి సంతోషిస్తాయి. ఆమేన్. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగు చేయు బాధను ఒకసారి చూడయ్యా. అంటే మరణ ద్వారంలోకి ప్రవేశించకుండా చూసేవాడు దేవుడే. మరణ ద్వారంలోకి ప్రవేశించకుండా చూస్తున్న నీవే నన్ను ఎవరు బాధ పెడుతున్నారో కూడా అది చూడు. ఇప్పుడు నేను వారి మీద రివెంజ్ తీసుకున్నానా, నువ్వు నన్ను మరణ ద్వారంలోకి పంపిస్తావు. నేను వారిని ఏదైనా అన్నానా, నువ్వు నన్ను మరణ ద్వారంలోకి పంపిస్తావు. కాబట్టి నువ్వే చూడు అంటాడు దావీదు. మన మీదకి ఎవరైనా ఒకరు వస్తే మనం 24 మందిని పోతాం వాళ్ళ ఇంటి మీదకి. మనల్ని ఎవరైనా ఒకటంటే మనం ఎన్ని అంటాం? 16 అంటాం. కానీ దావీదు ఇక్కడ కొట్టగలిగిన వాడు, అజానుబాహుడైనటువంటి గొల్యాతునే చంపినటువంటి దావీదు ఇక్కడ అంటాడు, ప్రభువా ఇదిగో ఇక్కడ నన్ను ద్వేషించువారు నాకు కలుగు చేసే బాధను నువ్వు చూడయ్యా. అంత పెద్దోడిని కొట్టినోడికి వీడిని కొట్టడం పెద్ద సమస్య ఏమీ కాదు. కానీ ఈ చిన్న చిత్తకోళ్ళని వాళ్ళని నేను అన్నీ చేస్తావు, నువ్వేం చేస్తావు? మరణ ద్వారంలోకి పంపిస్తావు. మరణ ద్వారం మనకి పోకుండా చేసే నువ్వే నాకు కలుగు చేసే బాధను కూడా నువ్వు ఒకసారి చూడు అని దేవుడు ఏదో ఒకటి చేస్తారని నమ్మకంతో ప్రార్థన చేశాడు. ఆమేన్. అందుకంటాడు 27వ కీర్తన 6వ చరణంలో, 27వ కీర్తన 6వ చరణాన్ని చూస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిఫలం ఎలాగుందంటే, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే, అసలు ఎంత గొప్ప మాట అయ్యా, వీళ్ళందరూ నన్ను ద్వేషిస్తూ ఉన్నారు, నా బాధను ఒక్కసారి చూడు ప్రభువా, నాకు ఎలాంటి బాధలు కలుగు చేస్తున్నారో నువ్వు గమనించని దేవునికి ప్రార్థన చేసిన దావీదు 27వ వచనంలోకి వచ్చేసరికి చరణంలోకి, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే కూడా ఎత్తుగా నా తల ఎత్తబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. ఎత్తబడతా ఉన్నాను కాబట్టి ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పిస్తాను, అంటే సమర్పిస్తా, కానుకలు సమర్పిస్తా, కృతజ్ఞత అర్పణలు సమర్పిస్తా. ఆమేన్. నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. ఏ బంధకముల నుంచైనా దేవుడు నిన్ను విడిపించిన తర్వాత నువ్వు ఆ పని చేసి ఉంటావా? నీ ఇంటిలో ఒక చెడ్డ కార్యం, నీటిలో ఒక మంచి కార్యం, ఏదో తన మొనకలై దేవుడు ఏదో కార్యం చేశాడు. ఆ కార్యం జరిగిన తర్వాత దేవునికి నీ ఇంటిలో స్తుతిగానం ఎప్పుడన్నా చేసావా? ఆమేన్. యెహోవాను గురించి ఎప్పుడైనా పాడావా? దేవుడు మనకు చేసే ప్రతి మేలును బట్టి మనం ఏం చేయాలి? మనం ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ మన తరపు నుంచి ఆయనకి స్తుతులు సమర్పించాలి. హల్లెలూయా. అది ఒక స్వరమా 1000 స్వరాలా అనేది సంబంధం లేదు. ఎన్ని? ఒక్క స్వరమా 100 1000 స్వరాలు అనేది అవసరం లేదు. నువ్వు స్తుతిగానము చేసావా లేదనేది ఆయనకి ఇంపార్టెంట్. ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించావా లేదనేది ప్రాముఖ్యం. నువ్వు కృతజ్ఞుడు అయి ఉన్నావు అనడానికి అదొక నిదర్శనం. దేవుడిని తల పైకెత్తాడు అనేది అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా అర్థమైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే, దేవుడు నిన్ను ఏ విషయంలో నుంచి విడిచిపెట్టినా కూడా, ఎట్లా ఒక చిన్న విషయం నుంచి దేవుడు నిన్ను విడిచిపెట్టి, ఏదో కాదు, మరొక బర్త్డేని దేవుడు నీకు ఇచ్చాడు, పుట్టినరోజుని ఇచ్చాడు, భార్యాభర్తలు కలిసి ఉండే పెళ్లి రోజును మనొక సంవత్సరానికి ఇచ్చాడు, ఎవరో ఒకరిని లేపేయకుండా. బిడ్డని మరొక నూతన సంవత్సరం ఆశీర్వదించాడు. నీకు ఆరోగ్యం బాగలేదు, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. అబ్బా చచ్చిపోయేటట్టున్నాను అని చెప్పి రాత్రంతా కష్టపడి ప్రయాసపడి ఊపిరాడక తనకలాడి తెల్లారి నిద్రలేసరికి మళ్ళీ ప్రశాంతంగా, రాత్రి ఏం భయం వచ్చింది? పక్క మనిషితో నువ్వేం చెప్తావు? చచ్చిపోయి ఉంటానేమని భయం వేసింది నాకు. పిల్లోళ్ళు వచ్చింది, రాత్రి చచ్చిపోయి ఉందనరా నేను. వాళ్ళు దూరంగా ఉన్న ఫోన్ చేసి, రాత్రి చచ్చిపోయి ఉండేవాడురా మీ నాయన అంటామానమా? అందుకొరకు ఒక చిన్న ప్రార్థన పెట్టుకోవచ్చు కదా. నీ పుట్టినరోజు అయితే ఒక చిన్న ప్రార్థన పెట్టుకోవచ్చు కదా. నీ పెళ్లి రోజు అయితే ఒక చిన్న ప్రార్థన పెట్టుకోవచ్చు కదా. నీకు ఆరోగ్యాన్ని మంచిగా, అంటే అనారోగ్యాన్ని ఆరోగ్యముగా మార్చినందుకు ఒక చిన్న ఆరాధన జరుపుకోవచ్చు కదా. నీ బిడ్డలు ఈ చదువు 10th పాస్ అయ్యాడు, +1 కూడా ఒక చిన్న ఆరాధన పెట్టుకోవచ్చు కదా. 6th పాస్ అయ్యి 7th పోయాడు, లేదా క్లాసు మారాడు, లేదు కాలేజీకి వెళ్ళాడు, లేదు వేరే బయట ఊరికి వెళ్ళాడు. ఏదైనా సరే నీ ఇంటిలో ఒక కార్యం జరిగిందంటే దానిని బట్టి నువ్వేం చేయాలి? నిజమైన విశ్వాసం కలిగిన వాళ్ళు ప్రమోషన్ వచ్చినా కూడా ప్రార్థన పెట్టుకుంటారు. అవునా కదా? నిజమైన క్రైస్తవ కుటుంబంలో ఖచ్చితంగా 3 నెలలకు 6 నెలలకు సంవత్సరం దాటకముందే ఒక ఆరాధన అయితే వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా సంఘమంతా కలిసి జరిగిస్తారు. ఇది తన ఇంటిలో ఉన్నటువంటి చేసినటువంటి కార్యాలన్నింటినీ ఆ రోజు సాక్ష్యంగా దేవునికి చెప్తారు. చెప్తారా చెప్పరా? మనం కూడా ఎన్నో ఆరాధనలకు వెళ్ళి ఉంటాం కూడా. ఆమెన్. మనం ఏ లిస్టులో ఉన్నాం? మనం ఏ లిస్టులో ఉంటామంటే, చర్చి నుంచి పోతా ఉంటాడు, ఎవడన్నా బ్యాగ్ పోగొట్టుకుని ఉంటే బాగుండేది, దాంట్లో డబ్బులు ఉంటే బాగుండు, దాంట్లో పర్సు పోగొట్టుకుంటే, ఆ లిస్టులో మనం ఉండకూడదు. అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తావని నాకు తెలుసు. ఆమెన్. నా తలను పైకెత్తుతావని నాకు తెలుసు. కాబట్టి నేను నీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పనిని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుని నిర్లక్ష్యం చేస్తే ఆ పని పూర్తి అవ్వచ్చు కాకపోవచ్చు. ప్రారంభాన్ని విజయపథంలో దేవుడు జరిగించినందుకు నువ్వేం చేయాలి? దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించి స్తుతిగానములతో నువ్వు ఆయన స్తుతించాలి. ఆమెన్. ఆ విశ్వాసం, ఆ నమ్మకం మనకు ఉండాలి. అంటే నువ్వు ఆ ఇంటి బిడ్డగా ఉండాలి అంటే ఆ ఇంటిలో జరిగే ప్రతి విషయంలో నీ పాత్ర అనేది ఉంటుందా? ఉంటుంది. అలాగే నువ్వు దేవుని బిడ్డగా ఉన్నప్పుడు నీ కుటుంబంలో, నీ జీవితంలో జరిగే ప్రతి విషయంలో దేవుని పాత్ర కూడా ఉండాలి. ఇది దేవుని వలన జరిగిన కార్యమే తప్ప ఇది నా వల్ల లేకపోతే నా బలం వల్ల జరిగింది కాదు అని నువ్వు సమాజానికి చాటి చెప్పాలి. ఆమెన్. హల్లెలూయా. దేవుడు ఒక నీ జీవితంలో గొప్ప కార్యం చేసినప్పుడు
ఆ కార్యాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు ఒక ఆపద నుంచి నిన్ను కాపాడినప్పుడు ఆ ఆపదను తలుచుకుంటూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఓసీలో పోద్ది కదని ఎడకొచ్చి మైకి తీసుకొని దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, ఇది బాగానే ఉంది. సంఘానికి సాక్షి చెప్పే బాగానే ఉంది. నీ ఇంటికి నలుగురిని పిలిపించుకొని నీ ఇంటిలో దేవుని స్తుతించావా? ఈడ బాగానే ఉంది. నీ ఇంట్లో ఉన్న దెయ్యం కూడా బారిపోవాలి కదా. నీ ఇంట్లో ఉన్న చీకటి శక్తులు కూడా లయమైపోవాలి కదా. నీ గుమ్మము దాటి నీ ఇంటిలోకి వచ్చినటువంటి ఆ దుష్ట శక్తులు, దురాత్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆ గుమ్మమును దాటి బయటికి పోవాలి కదా. పోవాలి అంటే యేసుని నామ స్మరణ ఆ స్థలంలో జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దావీదు అంత నమ్మకంతో ప్రార్థన చేశాడు. ఇక్కడ చెప్పినట్లుగా నేను పాడేదను యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదనని చెప్పిన ప్రకారం ఖచ్చితంగా ఈ కల్వరి వర్షిప్ సెంటర్లో ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఒక ఉన్నతమైన ఎత్తునకు తీసుకెళ్ళునుగాక. ఆమెన్, హల్లెలూయా. ఇవన్నీ జరగాలి అంటే నిర్గమకాండం 23వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూస్తే, నిర్గమకాండం 23వ అధ్యాయం. అయితే బాగా గుర్తుపెట్టుకోండి, అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను ఎట్లా చెప్పినదంతా చెయ్యాలి. నేను చెప్పిన యావత్తు చేసిన ఎడల ఎట్లంట, ఏమంట, నువ్వేమనాల్సిన పనిలే. దేవుడు ఏమంటున్నాడు? నీ శత్రువును నీ విరోధునికి చాలు. అసలు నీకు కష్టమే లేదు. ఇంకా నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు. నీ పని నువ్వు చేసుకుంటా ఉంటే చాలు, నువ్వు ఎవరి జోలికి వెళ్ళకుండా. కానీ అక్కడ ఒక మాట అంటాడు, మొదట ఆయన మాటను నువ్వు జాగ్రత్తగా వినాలి. ఏంటి ఆయన మాట? ఏంటి ఆయన మాట? ఆయన వాక్యం. దేవుని వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా వినాలి. వెనక సీట్లో కూర్చొని నిద్రపోతా ఏమున్నట్టు? మనకి ఏమున్నట్టు చెప్పండి. పక్కలో డ్రైవింగ్ చేస్తూ ఉన్నాను నైట్, పక్కలో వాడు నిద్రపోయాడు అనుకో, డ్రైవర్కి ఏమొస్తుంది? అప్పుడేం చేస్తారు మీరు? అట్టటోని ఒకటి దింపేసి అయినా పోవాలి, లేదంటే వెనక డిక్కీలో కన్నా పొమ్మనాలి. అవునా లేదా? లేదంటే వాడితో కలిసి మనమైనా పక్కన పెట్టేసి బండి. ఇప్పుడు ఒక్క నిద్రపోయేవాడు ఉన్నంత వల్ల ఒకటి ప్రయాణం ఆగిపోతుంది, లేదంటే ప్రాణం అన్నా. ఇప్పుడు సంఘంలో కూడా అట్లాంటి బ్యాచ్ ఉన్నదనుకో ఏమవుతుంది? ఒకసారి ఆలోచించండి. ఒకటి పక్కనున్న మన విశ్వాసం అన్న పోద్ది, లేదంటే మనమైనా నిద్రపోవాల్సిందే. హల్లెలూయా. కాబట్టి నిద్రమత్తును వదిలేసి మనం ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. ఏం వినాలి? ఆయన వాక్యాన్ని, ఆయన మాటను జాగ్రత్తగా విని ఆయన ఏదైతే చెప్తాడో యావత్తు చేయాలంట. ఇది చేద్దాం, ఇది వదిలేద్దాం, ఇది మాత్రం ఆలోచిద్దాం, దీని గురించి ఆలోచన వద్దు. నో, ఆయన ఏదైతే చెబుతున్నాడో, నీ హృదయం ఏదైతే చెల్లించిందో దాన్ని తప్పక నువ్వు చేయాల్సిందే. నువ్వు ఆయన మాటను జాగ్రత్తగా విని ఆయన చెప్పినటువంటి యావత్తు నువ్వు చేస్తే నీ శత్రువుకి శత్రువును, విరోధికి విరోధిని నేను అవుతాను అంటాడు. అంతకంటే గొప్ప మాట ఇంకేంటి? హల్లెలూయా. ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళావు, అతను నువ్వు ఇద్దరు మంచి పరిచయస్తులే. ఎట్లా ఉండేవాడు? ఒక రాజు, ఒక మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తి. నీకు అతను ఎంత ప్రాముఖ్యమో అవతలి వ్యక్తికి కూడా అంతే ప్రాముఖ్యం. ఇంకా అతనంటే నువ్వు పడి చచ్చిపోతావు, అంత ప్రేమ, అంత అభిమానం. ఇద్దరికి మనస్పర్ధలు వచ్చాయి. ఆ వ్యక్తి ఏం చేశాడు? ఇతను నాకు ముఖ్యం, నువ్వు అతనికి శత్రువు అయినప్పుడు నువ్వు కూడా నాకు శత్రువే అని చెప్పి అవతలని పంపించాడు అనుకో,
అసలు నీ సంతోషం ఎట్లుంటుందో తెలుసా? పైన స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటా వస్తావు, ఇంకా ఆయన టన్నడు నాకు సపోర్ట్ చేసిండు, నువ్వు వాడికి శత్రువు అయితే నాకు కూడా శత్రువే, పోరా అన్నాడు. చెప్పుకుంటా రామా, ఎక్కడదా చదువుతాం? పిలిచి ఫోన్లో ఛార్జింగ్ అయిపోయేదాకా ఒక మనిషి చెప్పినటువంటి ఆ నమ్మకం, అది దాని మీద నిలబడతాడో లేదో కూడా తెలియదు ఆ మాట మీద అతను రాబోయే రోజుల్లో. కానీ దేవుడే అలాంటి వాగ్దానం చేస్తూ ఉన్నాడు మనకి. హల్లెలూయా. నువ్వు నాతో బాగా ఉంటే, నేను చెప్పినది అన్నీ చేస్తే, నీకెవరైతే శత్రువు నాకు కూడా శత్రువు, నీకెవరైతే విరోధం నాకు కూడా విరోధే. హల్లెలూయా. కాబట్టి నేను చెప్పినట్టు విను, నేను చెప్పినట్టు విను, అలాగే నేను చెప్పిన యావత్తు నువ్వు చెయ్యి. ఆయన అంటాడు, నిన్ను గొప్ప జనముగా నేను చేస్తాను. హల్లెలూయా. నేను ఆశీర్వదించి నీ నామమును నేను గొప్ప చేస్తాను. నామం అంటే ఏంటి? పేరుని. ఆవడి అంటే ఒక షాప్ ఉంది, దానికి మంచి ఒక ఐకాన్ లాంటి షాప్ ఏముంది? పొన్ను సూపర్ మార్కెట్ అంటే ఒక ఐకాన్, అవునా కదా? ఇప్పుడంటే 10 రకాలు వచ్చాయి, అది వేరే. కానీ ఒక 5 years బ్యాక్, ఒక 6 years బ్యాక్, ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి మంచి ఐకాను ఆడొక సినిమా హాల్ ఉండేది. ఏం చెప్తారు ఆడుండమంటే? అది పేరా లేకపోతే వ్యక్తే? పేరు. నువ్వెంత పెద్ద 500 అంతస్తుల బిల్డింగ్ కట్టినా కూడా 500 అంతస్తుల ఆ బిల్డింగ్కి ఏ పేరు అయితే ఉంటుందో ఆ నామమే ప్రాముఖ్యమైనది. ఆయన ఏమంటాడంటే, అలాగ నీకంటూ ఒక పేరు ఉంది, ఉందా లేదా? ఆ పేరుని నేను గొప్ప చేస్తా. హల్లెలూయా. ఎప్పుడు గొప్ప చేస్తా? నా మాటను విని జాగ్రత్తగా నేను చెప్పిన యావత్తు నువ్వు చేసినప్పుడు నీ నామాన్ని నేను గొప్ప చేస్తా. పలానా వ్యక్తి వస్తున్నాడంటే సంతోషిస్తారు జనాలు. అవునా, వస్తున్నారా, మంచిది. అది గొప్ప కాదా? ఈడు ఎందుకు వస్తుండ్రో, సచ్చినా బాగాలేదు అని అంటే దాని అర్థమైంది. అలాంటిది మనకి ఉండకూడదు. హల్లెలూయా. ఆయన అంటాను, నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును. 12:2 ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగానుంటావు. హల్లెలూయా. ఇది దేవుని వల్ల అవుద్దా, మనుషుల వల్ల అవుద్దా? కేవలం దేవుని వలన మాత్రమే ఈ కార్యం జరుగుతుంది. హల్లెలూయా. మనుషుల వల్ల అయితే మాత్రం ఇది జరగదు. సామెతలు అంటాడు ఒక మాట, 10వ అధ్యాయం 22వ వచనం. సామెతల పుస్తకం 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత. మనుషులు కష్టపడినంత మాత్రం ఆశీర్వాదాలు ఎక్కువ కావు. నీ కష్టానికి తగిన ఫలితమే వస్తుంది. నీకు ఈరోజు 1000 రూపాయల జీతం, ఇంటికి వచ్చేసరికి ఆ 1000 రూపాయలకి సంబంధించిన ఖర్చు కరెక్ట్గా ఉంటుంది. ఉంటుందా, ఉండదా? ఒకవేళ నువ్వు ఎత్తి పెట్టుకున్న సండే రోజు మార్కెట్కి పోతే మొత్తం లేదు. ఒక 6 నెలలు ఎత్తిపెట్టినా పిల్లోడికి ఏదైనా బాగలేదంటే మొత్తం ఏదైనా ఒక పెన్లో మేనమామనో మేనత్తనో ఏదో ఒక లింకులు తగిలిందని ఒక పెన్లి ఎత్తిపెట్టుకునేవన్నీ కాక మళ్ళీ ఏం చేయాలి? అంటే నరుల కష్టార్జితము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. వాడి కష్టానికి వాడికి సరిపోతుంది. నువ్వు ఆశీర్వదించబడాలంటే కేవలం అక్కడ అంటాడు, యెహోవా ఆశీర్వాదం మాత్రమే నీకు ఐశ్వర్యం ఇస్తుంది. ఆమేన్. అంటే దేవుని ఆశీర్వాదం మనకు కావాలి. దేవుని వలన తప్ప మనకు ఐశ్వర్యం మరి ఎక్కడి నుంచి అయితే రాదు. ఆ ఐశ్వర్యం కావాలి అంటే మనం ఆయన మాటను జాగ్రత్తగా వినేవారమై ఉండాలి. ఆయన చెప్పిన యావత్తుని మనం చేసేవారమై ఉండాలి. దానికి సిద్ధమా? హల్లెలూయా. కొంతమంది చేతులు ఎత్తలేదని సిద్ధంగా లేదని అర్థమా? మనం సిద్ధంగా ఉండాలి. మనం ఎలాగ ఉండాలి? సిద్ధంగా ఉండాలి. ప్రభువా, ఇదిగో నీ ఆశీర్వాదం నాకు ఐశ్వర్యం ఇస్తుంది. ఖచ్చితంగా ఈ సంవత్సరం
నేను ఆశీర్వదించబడాలి. అయ్యా, నేను ఎక్కడ అవమానపడ్డానో ఆ స్థలంలో నువ్వు నా తలను పైకెత్తాలి. నేను ఎక్కడైతే నిందలు పడ్డానో ఆ స్థలంలో నువ్వు నన్ను ఘనపరచాలి. ఆమేన్. కాబట్టి ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను నిన్ను హెచ్చిస్తానని వాగ్దానం చేశావు. కాబట్టి మొదట నా కుటుంబంలో నాకు ఘనతనివ్వు, తర్వాత నా బంధువుల దగ్గర నాకు ఘనతనివ్వు, నేనున్న స్థలంలో నాకు ఘనతనివ్వు అని నువ్వు ప్రార్థన చేస్తే చాలు. సమస్త స్థలములో నీకు ఘనత రావాలంటే ఎక్కడ ప్రారంభం అవ్వాలి? ఆ ఘనత ముందు ఇంటిలో ప్రారంభం అవ్వాలి. ఎక్కడ ప్రారంభం అవ్వాలి? ఇంటిలో. ఇంటిలో నువ్వు ఘనమైన వాడిగా, ఘనమైన దానవుగా కనపడాలి. నీ ఇంటిలో నువ్వు ఘనమైన వాడిగా, ఘనమైన దానవుగా కనపడ్డావు అనుకో, నువ్వు దేశం అంతటికీ గనుడుగా, గనురాలుగా కనపడతావు. నువ్వు ఇంటిలో ఎలాగుంటావో సంఘములో కూడా అలాగే ఉంటావు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం ఆయన మాటను జాగ్రత్తగా విందాం. ఆయన చెప్పిన ప్రతిదీ మనం చేద్దాం. ఆయన ఆశీర్వాదం ద్వారా మనం ఐశ్వర్యాన్ని తెచ్చుకునే బిడ్డలముగా ఉందుముగాక. ఆమేన్. దేవుడు ఈరోజు ఇచ్చిన వాగ్దానం, ఈరోజు చెప్పిన వాక్యాన్ని మీ అందరి జీవితాల్లో తూచే తప్పకుండా నెరవేర్చి 2025లో అడుగు పెట్టబోతున్న మన జీవితాల్లో ఈ 4 నెలల గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. ఒక ప్రత్యేకమైన పాట